పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అర్చుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? మీకు జర్రంతరంటే సిగ్గు శరాలు లేవు అరా సాంబా. సర్కారు 4000 రూపాయల ఆసరా పింఛని ఎప్పుడు ఇస్తుందా అట్నే చిన్నాయనా అని ఎత్తడగా బుద్ధి అవుతుందిరా. కాలి చేతులు దగ్గర పడ్డంత మాత్రాన మీకు ఏం తక్కువ అయిందిరా? ఇస్తుంది సర్కారు, అసలు ఇయ్యది ఏం చేస్తారా మీరు? మళ్ళా నన్ను పిలుచుకోని అడుగుతాండి మొగోడు. అరే ఏం తక్కువైంది అంటవేంది ముసలోడా? శాతగాని ఈడులా వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాపి అడుక్కునే పరిస్థితి రావద్దనే కదా సర్కారు ఈ ఆసరా పింఛన్ ఇచ్చేది. అవే రాకుంటే వాళ్ళు నడుచుకునేది ఎవరు చెప్పు? మనకు శాత కాకుంటే సర్కారు ఆసరా పింఛన్ ఇయ్యకుంటే ఎవరు మనకు సాయం చేయకుంటే గుడిమెట్ట మీద కూర్చొని అడక తినాలి. కానీ సర్కారు ఇట్లా అడగద్దు. అడుగుతారా అట్లా? ఏ ఊక ఇజ్జత్ తక్కువ ముసలోడా. సర్కారు నడుపుతున్న వాళ్ళ ఇండ్ల నుంచి ఏమని ఇస్తున్నారే? ట్యాక్స్ల రూపంలో మనం కట్టే రూపాయలే కదా మనకు పథకాల రూపంలో ఇచ్చేది. అగ్గ గిసొంటి ముచ్చట్లే అడగద్దు. మార్పు కాసపడి ఓట్లు వేసినాం, ఇక మూసుకొని ఇంత కూర్చోవాలి కానీ గిట్లా అడగద్దు. అవసరమైతే అడక తినాలి, అంతేగాని పాలకులను ప్రశ్నించే అంత మొగలు మనం తప్పు చేయదురా సాంబా. గంతే ఊకోవాల్సిందే. ఇక అట్లని మౌనంగా కూర్చుంటావే? కూర్చోకుంటే ఏం చేస్తాం మరి? పేదించి ఆడిపిల్లగల్ల పెళ్లిళ్లకు సర్కారు చేసే సాయం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి కోర్టు ప్రశ్నిస్తే దాని మీద కనీసం ముచ్చటేందనేది కూడా తిరిగి చెప్తలేదట సర్కారు. అంటే దీని అర్థం ఏంటి? పేదోళ్లకు బగ్గ బల్బ్ వచ్చింది, వాళ్ళకి ఇటువంటి పథకాలు ఇచ్చిన బుద్ధి తక్కువ అని సర్కారు ఆలోచిస్తుంది అన్నట్టే కదా. అవును, అది కూడా కరెక్టేనే తాత. ఆ పథకాల మీద హైకోర్టులో కేసు నడుస్తాంటే సర్కార్కు 4 వారాల గడువు ఇచ్చినా ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదటనే. ఆ ముచ్చట మీద హైకోర్టు కోపం కూడా చేసింది. అంటే సర్కారు ఉద్దేశం అర్థమైంది కదా. అంటే ఆ పథకాలను అటకెక్కియాలని సర్కారు ఆలోచిస్తుంది అన్నట్టే కదా. ఇంకా పోను కర్మ పథకాలను కూడా కంతకంలో పాతి పెట్టాలనే చూస్తున్నట్టున్నది రా ఈ సర్కారు ఉద్దేశంలో మన పేదోళ్లకు బగ్గ బల్బ్ వచ్చింది అని అన్నట్టు అట్లా ఆలోచిస్తున్నట్టున్నది రా సాంబా. కాదురా మరి? పోయిన సర్కారు మొదలు పెట్టిన కంటి వెలుగు, కేసీఆర్ కిట్టు, రైతు బీమా, దళిత బంధు పథకాలు లేకుండానే చేసే ఇప్పటి మన రేవంతాల సర్కారు. అగ్గో ఇన్నారా సాంబా, ఇప్పటికైనా అర్థం చేసుకోర్రా శీరాలు. పోను ఈ ముసలకు ఏం తక్కువ అయింది, వీళ్ళకి కూడా బగ్గ బలపత్తందని మన ఆసరా పింఛన్ మీద, రైతు భరోసా మీద ఎవడన్నా పోయి కోర్టులో కేసు వేసిండు అనుకో, దాని మీద కూడా వాదించేటట్లు లేదు ఈ సర్కారు. అయితే ఈ లెక్కన ఆ పథకాలకు కూడా రామ్ చెప్పేటట్టే ఉన్నదిగా. అట్లనే తట్టున్నాయి మరి, మోక చూస్తాను తెలుస్తలేదు. అట్లా వాదించే ముఖం లేని ఈ సర్కారు ఆ పథకాల పేరు చెప్పి ఆ పథకాలకు ఇంకింత కలిపి అమలు చేస్తామనే ఆశ చూపే కదే అధికారంలోకి వచ్చే ముందు. అధికారంలో కూర్చున్న వాళ్ళు ఏమైనా రికాం కూర్చుంటాన్లా? 24 గంటలు మన ప్రజల గురించే నిద్రారాలు మానేసి ఆలోచిస్తారట పాపం బిడ్డలు. అవసరమైతే వాళ్లకు ఇంకొక 2-3 లక్షల రూపాయల జీతం పెంచినా కూడా తప్పేం లేదు. వాళ్ళు ఏడిపోయినా కూడా హెలికాప్టర్లలో తీసుకుపోయి దింపాలి. పాపం బిడ్డలు నడిచి కాళ్ళు అవిచిపోతాయి అట. వాళ్ళకే కాదు, వాళ్ళ ఇంట్లో కూడా ఏడికన్నా పోవాలన్నా కూడా సర్కారు ఖర్చులతో వాళ్ళకు కార్లు పెట్టి తోలాలి. అసలు లెక్కకైతే ఈ రాష్ట్రంలో నిజమైన పేదోళ్ళు ఎవరు అని అంటే మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన పాలకులు. ఏమన్నా పథకాలకి ఇట్లా ప్రవేశపెట్టాలంటే ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రవేశపెట్టాలి. మనకేమైందిరా బగ్గ బలిసున్నాం మన జనాలు. సాంబా మరి సప్పుడు చేయవు భోజుడిగా? అవును, నువ్వన్నట్టు జనాల సొమ్ముతోటి దర్జాగా జల్సాలు చేస్తున్న లీడర్లే నిజమైన పేదల లెక్క కానొస్తున్నారే తాత. మనకు బగ్గ బలుపచ్చి తిన్నదరగక వాళ్ళు చెప్పే ముచ్చట్లిని, వాళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసి గెలిపించి గద్దె మీద కూర్చుంటే ఏం చేస్తారో సూచనలారా? పథకాల అమలుకు ఇచ్చిన జీవోల మీద కొట్లాడే తెలివి లేదారా ఈ సర్కారుకు? ఇక గిసంటి సర్కారును మనకు 4000 రూపాయల ఆసరా పింఛని ఎప్పుడు ఇస్తారా అట్నేసి నాయన అని అడుగుతానవా? ఇంకా ఇంకా ఆశ పెట్టుకుంటానవా? ఇంకా ఏమోనే ఈ సర్కారు ఇంకా ఏ పథకాలకు ఎగనామ పెడదామని చూస్తున్నదో, వేటి మీద ఎసొంటి ప్లాన్లు ఎత్తున్నదో. రైతులకు ఏం తక్కువ అయిందని వాళ్ళకు మాఫీ చేసిన రుణాలను తిరిగి ఇవ్వాలనో, వాళ్ళకు సంవత్సరానికి పంట సాయం కింద ఇచ్చే రైతు భరోసా 12,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలనో ఎవడన్నా పోయి కోర్టులో కేసేసిండే అనుకో, ఈ సర్కారు ఏం వాదించకుండా సడి సప్పుడు చేయక కూర్చుంటది. ఎందుకంటే వాళ్ళు ఏలు పెడితే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది కదా. అయినా కేసులు ఎవరో ఎందుకు ఎత్తారా? ఈ సర్కారే ఏ ఇచ్చే సప్పుడు చేయక కూర్చుంటది కావచ్చు. ఏమో ఎవరికెరక రసాంబా. అయ్యో ఇప్పుడే ఏమున్నదే తాత, ఇంకా ముంగట మస్తుగున్నది ముసళ్ళ పండుగ. ఓట్లు కావాలని మీ దగ్గరికి రారా? అప్పుడు తెలుస్తా తీయరాదు.
గంతే గంతే గా ఓట్ల అదును కోసానికే ఎదురు చూస్తాను. మీ పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక మా ఇంటి గృహలక్ష్మికి మీరు ఇస్తాన్న 2500 రూపాయలు ఎక్కడా అని అడుగుతాం. మా ఇంటి ఆడిపిల్ల పెళ్లి చేసుకుంటే మీరు ఇస్తాన్న తులం బంగారం ఏది అని అడుగుతాం. చదువుకునే ఆడిపిల్లగాళ్లకు మీరు ఇస్తాన్న కూటర్లు ఏడున్నాయి అని అడుగుతాం. చదువుకొని ఉద్యోగం లేని మా ఇంటి పిల్లగాళ్లకు మీరు ఇస్తాన్న నిరుద్యోగ భృతి ఏది అని అడుగుతాం. భూమి లేని నిరుపేదలకు మీరు ఇస్తాన్న రైతు భరోసా ఎక్కడా అని అడుగుతాం. ఆటో అన్నలకు సంవత్సరానికి మీరు ఇస్తాన్న 12,000 రూపాయలు ఎవ్వి అని అడుగుతాం. మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజులనే ఏత్తమన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి అని అడుగుతాం. ప్రతి మండలానికి మీరు కట్టిస్తా అన్న తెలంగాణ ఇంటర్నేషనల్ బళ్ళు ఎవ్వి అని అడుగుతాం. ఇప్పుడు తీసుకుంటే 2,000, అదే ఒక్క నెల ఆగి మా పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 4,000 రూపాయల ఆసరా పింఛని అన్నారు. అది ఎవ్వి అని అడుగుతాం. ఇట్లా చెప్పుకుంటా పోతే అధికారంలోకి వచ్చిన 100 రోజులనే మీరు అమలు పడతా అన్న 6 గ్యారంటీలు ఎవ్వి సార్లు అని మళ్ళా ఓత నాటికి మా ఇంటికి వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించి అడుగుతాం. అడుగుడు కాదు, నిలబెట్టి కడుగుతాం. అబ్బో మా ముసలోడు మస్తు ఫైర్ మీద ఉన్నట్టున్నాడు కదా. నేనొక్కనే కాదు, ఏ పథకాలను చూసి అయితే ఆశపడ్డారో, ఏ మాటలు నమ్మి అయితే మోసపోయిర్రో వాళ్ళందరూ అదును కోసానికే ఎదురు చూస్తాను. కాకపోతే అధికారం అనేది 5 ఏళ్ళు కాబట్టి ఆ 5 ఏళ్ల కోసానికి ఓపిక పడతారు. ఆ తర్వాత వాళ్ళ ఓపిక కట్టలే తెగింది అనుకో, ఉప్పెన లెక్క మారుతుంది చూడు జనాల కోపం. సరే సరే, ఆ పెద్ద మనుషులు ఏదో అడిగినప్పుడు నిమ్మలంగా సమాధానం చెప్పు గాని వాళ్ళ మీద కోపం చేయకే. నీ వీళ్ళనే అంటానే పిల్ల, ఏదో సర్కారు 4,000 రూపాయలు ఆసరా చేస్తా అన్నది కదా అని ఆశతోటి వాళ్ళు అడిగితే, అరే 2.5 ఏళ్ళు అయిపోయింది కదరా, ఇంకో 2.5 ఏళ్ళు ఓపిక పడదాంరా, ఎదురు చూద్దాంరా అని చెప్తాను. గంతే, నేనేమంటాను వీళ్ళని కానీ. సరే సరే రే సాంబా, ఆ వచ్చే 2,000 రూపాయలైనా కూడా కళ్ళ కద్దుకొని మంచిగా దాచిపెట్టుకొని వాడుకోది. సరే సరే కానీ కళమ వార్తలేదు చదువుకో, నాకు బర్రని కొట్టుకొచ్చి వాళ్ళైతాను. నేను పోతాను. సరేరా నేను పోతాను, ఇక కూర్చొని మాట్లాడుకోదు. సర్కారు ఏ పని చేసినా దాని వెనకాల ఏదో ఒకటి ప్లాన్ ఉన్నదన్నట్టు ఆలోచనలు చేసేటోళ్ళు బగ్గమందే ఉన్నారోల్లా మా ముస్లిం లెక్క. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల మీద హైకోర్టు స్టే ఇస్తే దాని మీద సర్కారు ఏం వాదనలు వినిపించకపోయేటాలకు రేపెట్లా ఇంకేం పథకాలు ఆగిపోతాయనని బగ్గనే ఆలోచనలు చేస్తున్నారోల్లా కొందరు. మరి దీని మీద సర్కారు పెద్దలు ఏం చెప్తారో చూడాలిగా.